అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గత 56 సంవత్సరాల నుండి కోరుకొండ నుండి గోరడు వెళ్ళే పొంత రోడ్డులో ఆనాడు పెద్దలకి భూమిలో దొరికిన ఒక విగ్రహాన్ని ఆనాటి పెద్దలు కోనెల నరసింహమూర్తి గారు, కర్ర సీతారామ గారు, మున్సిపల్ గారు, అలాంటి పెద్దలు భార్గవ గారు, అలాంటి పెద్దల ఆధీనంలో ఆ విగ్రహాన్ని ఇక్కడ ఒక చెట్టు కింద జారేశారు. ఆ చెట్టు మహావృక్షం అయ్యి ఆ చెట్టులోనే ఈ అమ్మవారు ఉంటుంది. అయితే దాన్ని ఇటీవల ఓ 40 సంవత్సరాల క్రితం రజ కులస్తుడు మొగటపల్లి నరసయ్య గారు ఇక్కడ చిన్న నీడ కింద ఒక గుడి కింద కట్టించారు. అది ఆ గుడి శిథిలం అయిపోయి ఆ అమ్మవారు నేటికి కూడా వానకు తడిచి ఎండకి రాత్రులు పందులు అనంతంగా చనిపోయినప్పుడు భార్గవ గారు ఈ దారి నాతోటి సీతారాముడు కోరుకొండలో ఈశాన్యంలో ఉన్న మహాతల్లి బయలు పొందులో ఉంది, ఈ తల్లిని దిగొచ్చి ఎరుగులో పెట్టాలని చెప్పేసి భార్గవ గారు నాతో చెప్తే ఆనాడు సర్పంచ్ ఓతాడు వెంకటరావు గారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మవారి గుడి అక్కడ కడతాం కొంచెం తరవ ఇవ్వండి, నీకు నన్ను అడిగినట్టు సీతారాముడు నీకు నచ్చిన కాడ కట్టమంటే అక్కడ నేను మీ అందరి సహకారంతో ఆ గుడి అక్కడ కట్టాం. కట్టాక ఈ విగ్రహాన్ని తీసుకుని అక్కడ పెడదామంటే ఇక్కడ మా ఎస్సీ సోదరులు మేము ఎప్పుడు బట్టో చిరగాంచి ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్తాకి ఏం లేదు, ఆ ఏరియాగా ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి మన వాళ్ళు అన్న దాని మీద ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా నేను ఈ దాత ఏ దాత దొరుకుతాడని చెప్తూ వస్తే ఇవాళ ఉప్పరపాడి సుబ్బారావు గారు కుమారుడు మన ఉప్పరపాడి వీరవెంకట సత్యనారాయణ గారు వారి శ్రీమతి అనంతలక్ష్మి గారు దంపతుల సహకారంతో 2 లక్షల రూపాయలు రమారామి ఖర్చు పెట్టి ఈ ఆలయం నిర్మించి ఇచ్చారు మన పొంతలో గంటారం జరిగి. ఈనాడు మా సంఘాల ద్వారా, గ్రామస్తుల ద్వారా, పరిసర గ్రామస్తులు అందరి ద్వారా, భక్తులు అందరి దయ వల్ల ఈనాడు మన గంటారం తల్లిని ఈ మహా యాగోలాడి పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఈ అమ్మవారు పెట్టిన యాల గ్రామానికి సస్యశ్యామలంగా ఉండి పరిసర గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి అన్ని రకాలు కూడా సహకరించి అమ్మవారికి ఆశీస్సులు పొందుతారని మనసా వాచా కోరుకుంటూ మా సంఘాల్లో మాకు సహకరిస్తున్న గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు అందరూ కూడా మనసు పూర్తిగా మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ భోజనానికి రావాలి. ఈ రోజు మన కోరుకొండ సంతపాకల దగ్గర ఉన్నటువంటి ఏం చేసిన సర్వమంగళకారిణి అయినటువంటి కొంతలో గంటాలమ్మ అమ్మవారు విగ్రహం గత చాలా పురాతన విగ్రహం ఇది. ఈ విగ్రహానికి ధూపదీప నైవేద్యాలు కూడా లేకపోవడము, నిరాదరణగా ఉంటున్నటువంటి విగ్రహాన్ని ఈ రోజున మనం పునఃప్రతిష్ఠ చేసుకుని విగ్రహం ఆలయంలో వెళ్ళడము, అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అతి వైభవోపేతంగా మన ఉప్పలపాటి సత్యనారాయణ గారు దంపతులు అబ్బు గారు వారిచ్చినటువంటి ధన సహాయంతో ఈ యొక్క పునర్నిర్మాణం ఆలయాన్ని నిర్మాణం చేయడము, అలాగే మన రాము గారి యొక్క దంపతులతో ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేయించడము చాలా వైభవోపేతంగా మన గ్రామంలో ఉన్నటువంటి వారు, చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని, ఈ యొక్క పొందులో గంటాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చిరాయువుతోనూ సర్వమంగళాలతోనూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో తొలదూగుతూ ఉండాలని చెప్పేసి అనుగ్రహాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పొందలో గంటాలమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అనంతరము అఖండమైనటువంటి అన్నదాన సమర్పణ, ఈ యొక్క అన్నదాన శాంతి కూడా ఈ రోజు జరుగుతుంది. ఈ ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టానంతరము ఆలయం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని, ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గంటాలమ్మ మాతాకు జై.